పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. మోడీ ప్రభుత్వం నిరంకుశ విధానాలతో ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తుందని సిపి రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ ఆరోపించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలహీన పడటానికి ప్రధాని మోడీ వైఖరే కారణమని ధ్వజమెత్తారు. ఎన్డీఏ పాలనలో భారతదేశం అప్పుల కుప్పగా మారిందన్నారు. రూపాయల విలువ పతనమవుతూ అమెరికా డాలర్ విలువ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ జాతీయ సమితి పిలుపుతో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా భగత్ సింగ్ వర్ధంతి నుండి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వరకు జరగబోతున్న సిపిఐ ప్రచార ఆందోళన కార్యక్రమం శనివారం గుంటూరు కొత్తపేటలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద ప్రారంభమైంది. ఈ సందర్భంగా సిపిఐ నేతలు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు కోట మాల్యాద్రి, పుప్పాల సత్యనారాయణ, మేడ హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, కొల్లి రంగారెడ్డి, రావుల అంజిబాబు, జి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ వర్ధంతిని జరుపుకుంటా ఉన్నారు. దాంట్లో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మోడీ అరాచకాలకు వ్యతిరేకంగా దుష్ట పాలనని ప్రచారం చేస్తూ ఈ రోజు నుంచి రేపు వచ్చే నెల 14 బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి జయంతి సందర్భంగా ఆ కార్యక్రమాన్ని ఆ రోజు ముగించాలని దేశ పార్టీ అంతా కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వర గారు, జిల్లా పార్టీ అజయ్ కుమార్ గారు, అట్లాగే ప్రజా సంఘాల కార్యకర్తలంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ఏదైతే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదంతో ఒక పక్క రెండో పక్క ఏ పార్టీని కూడా పార్టీగా ఉంచకుండా అన్ని పార్టీలను కూడా చీల్చే పరిస్థితి, ఎన్నికైన ప్రభుత్వాలను కూడా కూలుస్తూ తన మనుగడని కొనసాగించుకున్న ఈ పరిస్థితులు, ఇవన్నీ ఉన్న పరిస్థితులన్నీ కూడా రైతాంగ వ్యతిరేక విధానాల దగ్గర నుంచి యువజన విద్యార్థి అన్ని వ్యతిరేక విధానాలు కూడా ప్రజలకు తెలియజేస్తూ ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు సిపిఐ జాతీయ పిలుపు మేరకి యావత్తు భారతదేశంలో మోడీ నిరంకుశ అన్పార్లమెంటరీ విధానాలకు వ్యతిరేకంగా భారతదేశ లౌకికవాదాన్ని మలినపరుస్తూ భారతదేశంలో హిందూ మతం పట్ల ఉన్న మెజారిటీ ప్రజల అభిమానాన్ని రాజకీయంగా వాడుకోవాలనే దురుద్దేశంతో హిందూ మత ప్రతిష్టని మోడీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ దెబ్బతీస్తున్నాయి. వారి యొక్క రాజకీయ స్వార్థానికి హిందూ మతాన్ని పావులుగా వాడుకుంటున్నారు. ఇవాళ భారతదేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా మారడానికి మోడీ కీలకము. మోడీ అధికారంలోకి రాకముందు మన దేశం అప్పు 56 లక్షల కోట్లుంది. కానీ మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల్లో అప్పు 200 లక్షల కోట్లకు పెరిగింది. మోడీ దేశ ఆర్థిక వ్యవస్థని బాగుపరిచినట్ట, ఆర్థిక వ్యవస్థని బలహీనపరిచినట్ల, పోనీ విదేశాంగ విధానం బ్రహ్మాండమని అంటున్నారు. అంటే ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతలాగా ఉంది. మోడీ అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బ్రహ్మాండమైన ఆప్తమిత్రులమని మోడీ చెప్తున్నాడు. అలాంటి ఆప్తమిత్రుడు నీ దేశ ప్రజలకి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి విమానం ఎక్కించి ఇండియాకి పంపిస్తుంటే మోడీ బతుకున్నా ఒకటే, చచ్చిపోయినా ఒకటి. దాన్ని ఖండించలేనివాడు, దాన్ని ఆపలేనివాడు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉండటం అత్యంత శోచనీయం, బాధాకరం. అది కాదు అంటే ఇవాళ అమెరికా డాలర్కి మోడీ అధికారంలోకి రాకముందు డాలర్ విలువ 66 రూపాయలు. ఇవాళ అదే డాలరు 88. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దుష్ట పరిపాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారాందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఏమిటి దుష్ట పరిపాలన అన్నప్పుడు
నరేంద్ర మోడీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేటప్పుడు డాలర్ విలువ 64 రూపాయలు మాత్రమే ఉన్నది. ఈ రోజున నరేంద్ర మోడీ గారి పరిపాలన పుణ్యమాని అది 88 రూపాయలకి ఎగబాకింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దేశాల్లో అత్యంత ప్రథమ స్థానానికి మన దేశాన్ని తీసుకొని వస్తున్నాడు నరేంద్ర మోడీ తన ఆర్థిక విధానాలతోటి. ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల రక్తాన్ని, మాంసాన్ని, చెమటని ఆర్థిక దోపిడీ చేస్తూ గుజరాత్ పెట్టుబడిదారులైనటువంటి ముఖేష్ అంబానీ, అలాగే గౌతమ్ అదానీ, మరో 26 మంది గుత్త కోటీశ్వరులకి అప్పరంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థని రాసివ్వటం అనేది జరుగుతూ ఉంది. అలాగే పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి కార్మికులు, ఉద్యోగుల పొట్టలు కొట్టి 40 లేబరు చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించాడు. సామాజికంగా దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే విభేదాలని నరేంద్ర మోడీ అండతోటి ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తుల యొక్క ఆగడాలు మితిమీరిపోయి యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలతో పాటు మణిపూర్లో జరిగినటువంటి ఘోర కలి ఇంకా ప్రజలు మర్చిపోలేదు. అందువల్ల వాటితో పాటు పెరిగినటువంటి నిత్య జీవితావసర సరుకుల ధరలు